ఓకే మాస్టర్స్, మనము ఇంకా క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే క్లాస్ ఏంటంటే శరణాగతి. రోజు ధ్యానంలో వింటూ ఉంటాం శరణాగతి అని ఆ పదం ఊరికే వింటూ ఉంటాం. అయితే ఫస్ట్ లో నాకు అర్థమయ్యేది కాదు శరణాగతి అంటే ఏంటి అని. కానీ దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయనేసి నేను ఈ రోజు రెండు కథలు చెప్పబోతున్నాను. నా గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా తెలుసు, అంటే నేను ఎక్కువ కథలు చెప్తాను కాబట్టి ఈ రోజు నేను రెండు కథలు చెప్పబోతున్నాను. ఆ రెండిట్లో డిఫరెన్స్ తెలుసుకుందాం. అప్పుడు మనకి శరణాగతి అంటే ఏంటో ఈజీగా అర్థమైపోతుంది. అయితే అసలు మామూలు టర్మ్స్ లో, డిక్షనరీ టర్మ్స్ లో చెప్పాలంటే శరణాగతి అంటే సరెండర్. అంటే మనని మనం అర్పించేసుకోవాలి కంప్లీట్ గా. ఇంకా నువ్వే నాకు దిక్కు అని మొత్తం సరెండర్, కంప్లీట్ సరెండర్ అయిపోవాలి. శరణాగతి అంటే అది మనకు తెలిసింది. ఎలా శరణాగతి పొందుతాం, ఎలా చేయగలుగుతాం, ఆ ప్రాసెస్ ని, ఆ ప్రక్రియ ఏంటి? రామకోటి రాయడం ఒకటి తెలుసు. మా నానమ్మ, మా అమ్మమ్మ యాక్చువల్ గా రామకోటి ఇన్నిన్ని బుక్కులు రాసేది. ఇన్ని బుక్కులు రాస్తూనే ఉండి అవి గుడిలో ఇవ్వాలన్నమాట. మళ్ళీ మేము ఎవరో ఒకరు వెళ్ళి గుడిలో ఇచ్చేవాళ్ళం ఆ రామకోటి రాసిన తర్వాత. రామకోటి రాసి పనమ్మాయిని తిడితే శరణాగత? అక్కడ రామకోటి రాసేది, ఇక్కడ అమ్మాయిని నువ్వు సరిగ్గా పని చేయట్లేదని, ఇవన్నీ చేయట్లేదని బాగా తిట్టేది. ఆ చిన్న పిల్లు ఉండేది అప్పుడులో. ఒక అమ్మాయి ఉండేది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మా మాయళ్ళ ఇంట్లో. సో ఆ అమ్మాయిని పట్టుకొని తిట్టేది, నువ్వు సరిగ్గా పని చేయట్లేదు, ఇది చేయట్లేదు, అది చేయట్లేదు అని. నాకు అర్థమయ్యేది కాదు రామకోటి రాయడం ఎందుకు, అట్లా చిన్న అమ్మాయిని తిట్టే నా నా ఏజే ఉండేది. నాకు 11 ఏళ్ళు ఉండేవి. ఆ పిల్లకు కూడా 12 13 ఏళ్ళు ఉండే. చిన్న పిల్ల పని చేసేది, అంటే మా మాయ కొడుకుని చూసుకోవడానికి వచ్చేది. సో ఆ అమ్మాయిని తిడుతూ ఉండేది, ఇది సరిగ్గా చేయట్లేదు, అది సరిగ్గా. మళ్ళీ పెట్టేటప్పుడు అన్ని పెట్టేది, మంచిగా పెట్టేది, అన్ని పెట్టేది, కానీ తిట్టడం కూడా తిడుతూ ఉండేది. మరి నేను ఉన్నా కదా అక్కడ, నేను సెలవులకి వెళ్ళినప్పుడు నేను ఉండేదాన్ని అక్కడ. మరి నేను పని చేయకపోయినా పర్లేదు, ఆ అమ్మాయి పని పని చేయకపోతే తిట్టేది. నాకు అర్థమయ్యేది కాదు అప్పుడు ఏంటి అసలు అని. అయితే ఈ ఆధ్యాత్మికలో వచ్చినప్పుడు శరణాగతి అంటే ఏంటి అంటే, అందులో రకరకాలు ఉంటాయని, రకరకాల శరణాగతులు అంటే ఏంటి అంటే అది చెప్పడానికి. శరణాగతి అంటే సరెండర్, అది మనందరికీ తెలిసిందే. ఎలాంటి వాటికి సరెండర్ అవ్వాలి అన్నది మనం తెలుసుకోవాలి. అయితే ఈరోజు ఫస్ట్ చెప్పేది ఒక సరదా కథ. చక్కగా లక్ష్మీదేవికి పార్వతీదేవికి మధ్యలో జరిగిన సంభాషణ గురించి మాట్లాడుకుందాం. అది మాట్లాడుకున్న తర్వాత మనం ఇంకో కథ చెప్పుకొని ఈ రెండిట్లో శరణాగతి ఎక్కడుంది, ఎక్కడ సరెండర్ అయ్యారు వాళ్ళు అని తెలుసుకుందాం మనం. ఓకే. అయితే ఇది ఫస్ట్ జరిగింది, ఇదంతా కల్పిత కథలే, క్లియర్ గా కల్పితం. లక్ష్మీదేవి పార్వతీదేవి గొడవ పడరు. ఆమ్, కానీ ఇదేంటంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న కీచులాట అన్నమాట. ఆ కీచులాటని మన మన పురాణాలు, మన ఆధ్యాత్మికం ఎంత చక్కగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పారనమాట. అయితే లక్ష్మీదేవి పార్వతీదేవి ఇద్దరు కూడా ఆమ్, పేరంటానికి వెళ్తారు. అక్కడ ఏంటంటే కైలాసంలో అనుకోండి, లేకపోతే ఎక్కడైనా ఇంకా ఒక ప్రదేశం, మన భూలోకంలో కాకుండా విశ్వంలో ఒక ప్రదేశంలోకి మనం వెళ్ళారనమాట. వెళ్తే వాయనం పుచ్చుకోవడానికి అంటారనమాట. పుచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ లక్ష్మీదేవి అంటే చాలా ధనం ఉంది. పార్వతీదేవి ఎవరు? శివుడి భార్య. జగన్మాత శివుడి భార్య. కానీ చాలా ఆ ఏమి ఆర్భాటాలు లేకుండా ఉంటుందన్నమాట. చాలా నిరాడంబరంగా ఉంటుంది. అయితే ఆ లక్ష్మీదేవి చూసి పార్వతీదేవిని ఊరికే సరదా పట్టిస్తుంది అనమాట. అంటే కొన్ని సర్కాస్టిక్ గా కొన్నిసార్లు మాట్లాడుతుంది అనమాట. కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది పార్వతీదేవిని. వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ అది, ఒకరికొకరు ఎలా ఆన్సర్ ఇచ్చుకున్నారు అని. పార్వతీదేవి పేరంటానికి వెళ్ళినప్పుడు లక్ష్మీదేవి కూడా అదే టైంకి వచ్చింది. పార్వతీదేవి ఏంటి, తన తన ఉన్న వాహనం, తన భర్త వాహనం ఏంటి, ఎద్దు. ఎద్దు మీద వచ్చింది. అలానే లక్ష్మీదేవి ఏమో గరుత్మంతుడు, ఆయన మీద వచ్చింది లక్ష్మీదేవి. అయితే ఇద్దరు వాళ్ళ స్పౌస్, అంటే వాళ్ళ హస్బెండ్ వాహనం మీద వచ్చారండి. పార్వతీదేవి లక్ష్మిని చూడగానే, సారీ, లక్ష్మీదేవి పార్వతిని చూడగానే అడిగిందట, ఏమ్మా పార్వతి, మీ ఆయన గంగాధరుడు అంట కదా అని. అంటే ఏంటి అంటే గంగని మోసాడు అంటే, అంటే ఈ ఈ కాలంలో చెప్పుకోవడానికంటే, మన ఇంటికి నీళ్లు మోసే వాళ్ళు వస్తారు కదా, కొంచెం మనకి వాటర్ బాయ్ అంటాం మనం. ఎలాగైతే ఈ వాటర్ తీసుకొచ్చి ఇస్తారో బాటిల్స్ లో, మినరల్ వాటర్ కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మన పాత బాటిల్ తీసుకెళ్తారు కదా, అలా అన్నమాట. అలా అనుకోండి పోని, ఆయన గంగాధరుడు అంటే అది, గంగని మోసిన వాడు, నీళ్లు సరఫరా చేస్తాడు కదా మీ ఆయన అని.
అయితే అప్పుడు పార్వతీదేవి ఎలా రిటర్న్ చేయొచ్చు? అవునమ్మా, నా నా కర్మ అట్లా ఉంది. నేనేం చేయమంటావు? నా దగ్గర డబ్బులు లేవు నీలాగా. మేము వైకుంఠంలో ఉండము. మేము శ్మశానంలో ఉంటాము. ఇక్కడుంటాము, అక్కడుంటాము. మా నాన్నేమో పర్వతుడు. ఆయన ఆయన వల్ల నేను ఇట్లా తయారయ్యాను. నాకసలు ఏ సుఖము లేదు అని కూర్చొని ఏడ్చిందా? ఏడవచ్చు కావాలంటే. అట్లా చాలా మంది చేస్తారు. వైఫ్ గురించి గానీ, హస్బెండ్ గురించి గానీ అట్లా చెప్పుకోవడం చాలా ఈజీ. ఏంటంటే ఎవరైనా కలపంగానే ఆసమ్మ, బోసమ్మ అనుకుంటూ మాట్లాడుతూనే ఉంటారు. నాకిది, ఈ కష్టం, ఆ కష్టం చెప్పుకోవడమే మన ఫస్ట్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఊరంతా చెప్పుకోవడం కష్టాలు. అయితే పార్వతీదేవి అట్లా అనలేదు. ఏమందంటే, అవునమ్మా మా ఆయన గంగాధరుడే, గంగని మోసాడు. పర్లేదు ఒకటే అవతారం మా ఆయనది. మీ ఆయనకేముంది చక్కగా దశావతారాలు. ఎన్నో అవతారాలు ఎత్తారు. ఆడ లేదు, మగ లేదు. ఎన్ని అవతారాలు ఎత్తాడో. ఆ మోహిని అవతారం అని, ఈ దశావతారాలు కాకుండా ఇంకా వేరే అవతారాలు కూడా ఎత్తాడు. మా ఆయనకు అంత తెలీదమ్మా. మా ఆయన గంగాధరుడు మాత్రమే అని చెప్పింది. అవును పార్వతి, మరి నీకు మరి మీ ఆయన గంగాధరుడు కదా! నువ్వేంటి ఎద్దు మీద వచ్చావు? అంటే అంటే అప్పుడు పార్వతీదేవి అంటది, మళ్ళీ అలాగే మాకెక్కడ కారుందా ఏముంది? మా ఆయనకసలు తెలీదు. మా ఆయనకి సంపాదించడమే చేత కాదు. మీ ఆయనలాగా మా ఆయన వైకుంఠంలో ఉండని మళ్ళీ కూర్చొని ఏడవలేదు. అవునమ్మా, మా వెహికల్ మాది మేమొచ్చే వాహనము ఎద్దే. ఎద్దయితే పర్లేదు. కనీసం మేము చక్కగా నిదానంగా వస్తుంది. ఎక్కడ కావాలంటే అక్కడ మేము దిగొచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ మేము ఎక్కొచ్చు. నీ వాహనం అయితే గద్ద. గరుత్మంతుడు. నీ వాహనం అయితే గదా! నువ్వేంటి ఒక్కసారి పట్టుకున్నావనుకో, అది ఎటెటు తిప్పిందో, ఎటెటు ఎగిరినా నువ్వు గాల్లోనే ఉంటావు. కింద నేల మీద నీకు నేల ఆనదు. నువ్వలా ఎగురుతూనే రావాల్సి తప్పితే, గట్టిగా దాన్ని పట్టుకొని రావాల్సి తప్పితే, మాలాగా నెమ్మదిగా, సజావుగా రాలేవు అని ఆన్సర్ ఇస్తదనమాట. ఇప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి అడిగిందంట. అమ్మా, నీకు ఆభరణాలేమి లెవ్వా? నాకు చూడు ఎన్నున్నాయో ఆభరణాలు. మీ ఆయన పాములనేసుకుంటాడు ఆభరణాలు. నీకు అసలు నీకేం నగ నట్రా కొనీయలేదా అని. ఇగ ఈ ఆన్సర్‌కి మనం ఎట్లా చెప్తాం ఆన్సర్‌లు? ఏముంది అసలు, మా పుట్టింటి వాళ్ళిచ్చిన నగలు, మా వాళ్ళిచ్చిన నగలు నువ్వేమైనా కొనిచ్చావా? పెళ్ళైన ఇన్నేళ్లకైనా కొనిచ్చావా? అని మన ఆన్సర్‌లు అట్లుంటాయి. పార్వతీదేవి ఏం చెప్పిందంటే, ఆహ్, అమ్మా సరే, మా మా నగలకైతే ఏముంది, పామే గదా మా నగలు. పర్లేదు. మామూలుగా నువ్వు పెట్టుకునే నగలెక్కడుంటాయి? ఇంట్లో ఉన్నప్పుడు పెట్టుకోం గదా నగలు. బయటికెళ్ళినప్పుడు, ఎప్పుడైనా మనం పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు, పేరంటాలకెళ్ళినప్పుడే నగలవన్నీ పెట్టుకుంటాం. ఇంట్లో ఉన్నప్పుడు అన్నన్ని నగలేసుకొని కూర్చోం గదా! పర్లేదు. మేమైతే పాముని నగలాగా యేసుకుంటాము, పర్లేదు. మరి నువ్వైతే పా పాము మీదే పడుకుంటారు మీరు. అంతే గదా! మీరు ఏంటి నగలా గాదు. ఎప్పుడూ అక్కడే ఉంటారు. పాము మీదే పడుకుంటారు. మీకేముంది అదే 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 ప్రతిరోజు మీరు పడుకుంటారు. నాకు అప్పుడప్పుడు బయటికెళ్ళినప్పుడు నగలు లేవు. అంతే గదా! అని ఆన్సర్ ఇచ్చింది. సరే అమ్మ, మరి నీకు ఇల్లు గూడా లేదా? శ్మశానంలో ఉంటావా? ప్రతిరోజు శ్మశానం శ్మశానం అంటేనే అదొక వైరాగ్యము. అక్కడుంటావా? అని అడుగుతదనమాట లక్ష్మీదేవి. అయితే, పర్లేదమ్మా, శ్మశానం అయితే ఏముంది, రోజుకి ఎవరో ఒకళ్ళొస్తారు. చనిపోవడానికొచ్చినప్పుడు వాళ్ళతో పాటు కొంతమందొస్తారు. వచ్చి పోతూ ఉంటారు గదా! శ్మశానం అంటే ఎవరో ఒకళ్ళు చనిపోవడము, ఎవరో ఒకళ్ళు రావడము, ఎవరో ఒకళ్ళు ఉండడం. ఎవరో ఒకళ్ళు వచ్చే దగ్గర మేము ఇల్లు కట్టుకున్నాము. మీరిద్దరేంటి ఎవ్వరూ రాని దగ్గర కూర్చుంటారు ఆ వైకుంఠంలో. పాల సముద్రం మీద ఉన్నారు. నువ్వు మీ ఆయన అంతే. నీకసలు మనుషులు కనిపించరు, ఎవరు కనిపించరు. ఎప్పుడైనా వచ్చిపోతూ ఉంటే వచ్చేదెవరు? నారదుడే. ఆ నారదుడు ఎన్ని సార్లొస్తాడు? 6 నెలలకోసారి వస్తారు. ఆ వచ్చినప్పుడు కూడా ఏదో చిచ్చు పెట్టి పోతాడు మీ ఇద్దరి మధ్యలో. లేకపోతే ఇక్కడ చెప్పి, ఇక్కడ చెప్పి ప్రశాంతతనే ఉండదు. కానీ ఎవరెవరైతే శ్మశానంకొచ్చారో వాళ్ళకి శ్మశాన వైరాగ్యం అంటారు. అంటే ఏంటంటే జీవితాన్ని తెలియజేస్తుంది శ్మశాన వైరాగ్యం అంటే. అమ్మో! మనిషి చనిపోతే ఇలాగవుతుందా? అనే విజ్ఞానాన్ని కల్పిస్తుంది ఆ వైరాగ్యం. అందుకే దాన్ని శ్మశాన వైరాగ్యం అంటారన్నమాట. ఆ నేర్చుకునే దగ్గర మేమున్నాము. దాంట్లో భాగంగా మేమున్నాము. అందుకని నేను చాలా గర్విస్తున్నాను శ్మశానంలో ఉన్నందుకు అని అంటదన్నమాట. ఆన్సర్ ఇస్తదట్లా. అయితే మరి మళ్ళీ అడుగుతది లక్ష్మీదేవి. "ఏమ్మా, మీ ఆయన ఆది భిక్షువు అంట కదా! అంటే ఏంటి? భిక్షాటన అడుక్కునేవాడు" అన్నట్టుగా అడుగుతదన్నమాట లక్ష్మీదేవి. అయితే, అవునమ్మా, మా ఆయన ఆది భిక్షువే. కానీ ఎవరినడిగాడు? కాశీ విశాలాక్షిని, అన్నపూర్ణేశ్వరిని. అంటే ఏంటి? అన్నపూర్ణేశ్వరి అంటే మనకి అన్నం పెట్టే వాళ్ళనడిగారు. మరి మీ ఆయనైతే మరీ మా ఆయన కంటే ఇంకా గొప్ప. ఎందుకంటే వామనావతారం ఎత్తి ఆహ్, అడి ఆహ్, చెయ్యాల్సిన తప్పులన్నీ అక్కడ చేశారు. ఏంటి? అడిగిందేమో 3 అడుగులు.
ఆ 3 అడుగులు ఎంత పెద్ద అడుగులు? ఒకటి పైన ఒక భూలోకం అంట, ఒకటి పాతాళ లోకం అంట, ఒకటి పైన స్వర్గంలోకి. మొత్తం అంతా చెప్పింది ఒక కొలత, వచ్చిందేమో వామన అవతారము. ఆ కొలతలు అడిగింది మాత్రం ఇల్లంతా అడిగాడు. మొత్తం ప్రపంచం అంతా అడిగాడు. మరి ఆయన కంటే మా ఆయనే బెటర్ కదా! అడిగేది కూడా, అడుక్కునేది కూడా కాశీ విశాలాక్షి దగ్గర, అన్నపూర్ణేశ్వర్ దగ్గర అడుక్కున్నాడు. అదేం తప్పులేదు అని ఆన్సర్ ఇచ్చిందనమాట. అయితే ఇందులో శరణాగతి ఎక్కడుంది? ఇది కథ. అయితే ఆహ్, ఆహ్, ఇది ఏంటంటే, అంటే ఇప్పుడు లక్ష్మీదేవి గ్రేట్ మాస్టరు. పార్వతీదేవి ఇంకో మాస్టర్. ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే కథలు మనకి ఈజీగా కాన్సెప్ట్ అర్థం అవ్వడానికి మాత్రమే ఈ కథల రూపంలో మనకి ఎంతో లాజిక్‌ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అందరూ. సో, ఈ కథ చెప్తున్నప్పుడు ఇందులో శరణాగతి ఎక్కడుంది? ఏముంది? ఏ విధంగా ఉంది శరణాగతి అంటే, దేవి దగ్గర అన్నీ ఉన్నాయి. లక్ష్మీదేవి దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. వాళ్ళు చాలా సుఖంగా ఉన్నారు. అయినా పార్వతీదేవి ఎప్పుడు లేని వాటి గురించి కూర్చొని బాధపడి ఏడుస్తూ ఉండలేదన్నమాట. నా భ నా భర్తే సర్వస్వం, శరణాగతి సరెండర్ చేసేసింది తాను. తనకు తాను సరెండర్ చేసేసుకుంది. ఎవరు? భర్తకి. ఇంకా అంటే భర్త విశ్వేశ్వరుడైనా, హ్మ్, మనం అనుకున్నట్టు ఎలాంటి స్థితిలో ఉన్నా తనకి ఏ లోటు కనిపించలేదు భర్తకి. ఆ లోటు ఎప్పుడు మనకు కనిపించదు? మనం ఎప్పుడైతే శరణాగతిలో ఉంటామో, ఎప్పుడైతే కంప్లీట్ సరెండర్ చేసుకుంటామో, ఆయనే ఉన్నాడు, ఆయనే నన్ను చూసుకుంటాడు. నాకు కావాల్సినప్పుడు వాహనాన్ని ఇచ్చాడు. నాకేది కావాలంటే నాకది, నా అవసరాలన్నీ తీరుస్తున్నాడు. ఇంక నేనెందుకు నా 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 కంప్లీట్ నేను సరెండర్ అయిపోతా. ఇంకేముంది, నా అవసరం ఏముంది? నే నే ఆయన నేను కావాల్సినవన్నీ కూడా ఆయన నాకు తీరుస్తున్నారు. నేను భయపడాల్సిన అవసరం ఏముంది? శరణాగతి ఉన్నప్పుడు భయం ఉండదు అని తెలియజేసింది పార్వతి. నాకు లేదు అనే భయం లేదు. అంటే నాకు దగ్గర డబ్బులు లేదని ఇన్ని క్వెషన్స్ అడిగింది గదా! ఇల్లు లేదు, డబ్బులు లేదు, ఆభరణాలు లేవు, శ్మశానంలో ఉంటున్నావు, మీ ఆయన అడుక్కుంటున్నాడు, గంగాధరుడు మీ ఆయన అని ఇన్ని క్వెషన్స్ అడిగినప్పుడు, శరణాగతిలో ఉన్నప్పుడు మనకి ఆ కాన్ఫిడెన్స్, ఆ ధైర్యం మనకు ఆటోమేటిక్‌గా వస్తుందన్నమాట. ఏంటి అంటే వాళ్ళున్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఆ ప్రేమ, ఆ కాన్ఫిడెన్స్ అదంతా కూడా శరణాగతి. అందుకనే భగవన్నామ స్మరణతో శరణాగతిలో ఉంటాము అంటాం. ఎందుకంటే స్మరిస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ అన్నమాట. కంప్లీట్ శరణాగతిలోకి వెళ్ళిపోతాం. అంటే ఏంటి, నువ్వే ఉన్నావయ్యా చూసుకుంటావు అని. సో, అయితే నేనెప్పుడు కౌన్సెలింగ్‌కెళ్ళినప్పుడు మామూలుగా మాట్లాడుతున్నప్పుడు చాలా అడిగే క్వెషన్ ఏంటంటే, నెగెటివ్ థాట్స్ బాగా వస్తాయండి. మేము చాలా ఒకటి తర్వాత ఒకటి నెగెటివ్ థాట్స్ బాగా వస్తున్నాయండి అంటారు. నెగెటివ్ థాట్స్ ఎందుకొస్తాయంటే, మనం ఎప్పుడైతే నమ్మకం లేదో అప్పుడు నెగటివిటీలోకెళ్ళిపోతాం. అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ పిల్లలు, మనందరికీ పిల్లలు లేకపోతే మనకిష్టమైన వాళ్ళు ఎవరో ఒకళ్ళు బయటికెళ్లారనుకోండి. ఒక్కొక్కసారి లేట్‌గా వచ్చారనుకుందాం. అయితే లేట్‌గొచ్చినప్పుడు ఏమవుతది? ఫస్ట్ నెగెటివ్ థాట్స్ ఒస్తాయి. మా అబ్బాయే స్కూల్ బస్‌లోకి వెళ్ళాడనుకుందాం. ఓకే. మా మా స్కూల్ నుంచి బస్ లేట్‌గా వచ్చింది. ఫస్ట్ మనకు థాట్ ఎక్కడొస్తుంది? ఆ నెగెటివ్ థాట్ అనేది ఎక్కడికొస్తుంది? అమ్మో! బస్సుకేమైనా అయిందా? లేపోతే మా అబ్బాయి దిగి నడుచుకొని వచ్చేటప్పుడు ఇంకేమైనా అయిందా? కింద పడ్డాడా? లేపోతే ఎవరైనా ఎత్తుకుపోయారా? అసలు ఎక్కడి దాకా ఎళ్తాయంటే మన నెగెటివ్ థాట్స్, కిడ్నాపింగ్ చేశారా ఎవరైనా? ఇంకేదైనా అయిందా? అది లేట్ అయింది 10 నిమిషాలు మాత్రమే. లేకపోతే 15 నిమిషాలో, అరగంటో, గంటో. ఒకవేళ వర్స్ట్ కేస్‌లో గంట లేట్ అయిందనుకోండి. మనకి ఎన్ని రకాల ఆలోచనలొస్తాయి ఆ అరగంటలో, ఆ గంటలో. అదెందుకొస్తుంది అంటే మనకి నమ్మకం లేకపోవడం. భగవంతుడు మనని పుట్టించాడు, చక్కగా ఆయనే చూసుకుంటాడు అనే ఒక భారం ఆయన మీదేస్తే, అంటే కంప్లీట్ సరెండర్ చేసేయండి. నాదేముంది, ఆయనే చూసుకుంటాడు అనే నమ్మకం మనకున్నప్పుడు ఆ ఆలోచనలు రావు. మళ్ళీ ఇంకోటి, ఒక్కొక్కసారి ఇంకా అలా అయినా ఎంత కాదనుకున్నా మనం మానవ రూపంలో ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఆలోచనలొస్తాయి. ఆ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు ఎంత డేంజర్ అంటే, ఆ నెగెటివ్ ఆలోచనలు ఒకటొస్తే అదొక్కటితో ఆగదు. ఎప్పుడు గూడా అది మల్టిప్లై 2 టైమ్స్, 3 టైమ్స్ నెగెటివ్ ఇంకా పెరుగుతూనే ఉంటది. అదే పాజిటివ్ ఆలోచనలనుకోండి, మన బ్రెయిన్ ఎలాంటిదంటే పాజిటివ్ ఆలోచనొచ్చినా దాన్ని నెగెటివ్‌లోకి మార్చుకుంటాం. ఒకవేళ మనం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టామనుకోండి ఎక్కడైనా, అరే! ఈ ఇన్వెస్ట్‌మెంట్ మనకి ఈ ఈ ₹1,00,00,000 పెట్టాం, 50,00,00,000 వస్తదేమో, భలే ఉంటదేమో అని ఏదైనా చెప్తున్నా ఒక మాట, ఇమ్మీడియేట్‌గా వచ్చిందనుకోండి, ఒక మంచి ఆలోచన వచ్చిందనుకోండి, ఆ 50,00,00,000లో నేను 100,00,00,000 నేను సారీ, ఆ 50,00,00,000లో 10,00,00,000 నేను మన తపోవనానికి ఇద్దాము. ఇంకో 10,00,00,000తో నేను ఇది ఆహ్, ఎవరికైనా సేవ చేద్దాము, లేకపోతే గుడి కట్టిద్దాము అని ఒకవేళ మనకు అలాంటి ఆలోచనలు ఏవైనా వచ్చాయనుకోండి. వచ్చినా గూడా సర్లే మనకేమొస్తది అని ఆ వచ్చే పాజిటివ్ ఆలోచనని గూడా మనం నెగెటివ్‌గా కన్వర్ట్ చేసుకుంటాం. ఎందుకు? నమ్మకం లేక.
శరణాగతిలో ఉన్నప్పుడు ఈ ఆలోచనలు రావు. ఆయనే చూసుకుంటాడు. డబ్బులున్నా లేకపోయినా ఆయనే చూసుకుంటాడు. భగవంతుడే చూసుకుంటాడు. మన కర్మలు చూసుకునే ప్రక్రియ మనకి మన మాస్టర్స్ కల్పించారు. ఓకే. మనకి అన్ని రకాల టూల్స్ ఉన్నాయి. అంటే ఎలా ఎలా మన కర్మల నుంచి బయటికి రావాలో అన్నీ ఉన్నా కూడా మనం ఇంకా భయపడతాం. అంటే ఏంటి? నమ్మకం లేకపోవడం. నమ్మకం ఎప్పుడు కుదురుతది అంటే శరణాగతి ఉన్నప్పుడే మనకి నమ్మకం కుదురుతది. సో, ఈ కథలో ఇప్పుడు చెప్పుకున్న పార్వతీదేవి, లక్ష్మీదేవి కథలో పార్వతీదేవి కంప్లీట్ సరెండర్ ఇచ్చేసింది ఆయన భర్తకి. ఆ భర్త విశ్వేశ్వరుడు. లోకాన్ని పాలించేవాడు. హ్మ్. అయినా కూడా లక్ష్మీదేవి ఇన్ని లోతులు చెప్పినా కూడా నాకివన్నీ అవసరం లేదు. నా భర్తే నన్ను చూసుకుంటాడు. నేను ఆయనకి కంప్లీట్‌గా సరెండర్ ఇచ్చేసాను అని ఆమె మనకి తెలియజేస్తుంది. సో, మనము ఆ కథలో ఎన్నో ఉన్నాయి. మన జీవిత సత్యాలు ఎన్నో ఉన్నాయి ఆ కథలో. భార్యాభర్తల మధ్యన ఇవి చాలా వింటూ ఉంటాం. అత్తాకోడళ్ళ మధ్యన ఆడపడుచులతో ఉన్నప్పుడు ఆడపడుచులు, వదిన, మరదళ్ళు ఇవన్నిట్లో గూడా ఇవన్నీ ఈ కథలో ఎన్నో రకాలుగా ఉంటాయి. ఎందుకంటే నమ్మకం లేక ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేక. మన బిడ్డ మీదున్న నమ్మకం ఇంటికొచ్చిన అమ్మాయి మీద, కోడల మీద, అల్లుడి మీద ఉండదు ఆ నమ్మకం. బిడ్డ మీద మనకు వేరే నమ్మకం ఉంటది. ఇప్పుడు అందరూ మనలో ఉన్న వాళ్ళలో చాలా మంది పిల్లలున్నారు, అత్తగారులున్నారు, మావగారులున్నారు, భార్యలున్నారు, భర్తలున్నారు, అన్నీ ఉన్నారు. మనకున్న నమ్మకము ఇంత ఇంత ఈ నమ్మకం అనేది అంటే ఈ శరణాగతి ఏదైతే ఉందో రకరకాలుగా ఉన్నాయని చెప్పాం కదా! కంప్లీట్ దేవుడికి సరెండర్ ఇవ్వడం ఒక రకమైన శరణాగతి. ఇంకోటేంటంటే డైలీ దాంట్లో కూడా మనం ధ్యాన మార్గంలోకొచ్చాం గాబట్టి, ఎరుకలోకొచ్చాం గాబట్టి, మనం కంప్లీట్ సరెండర్ ఇచ్చేసుకోవాలి అంతే. విశ్వం ఏది చెయ్యాలో అది చేసుకుంటూ పోతది. కర్మ అనేది ఒక బాణం లాంటిది. కర్మ బాణం వదిలిందంటే, ఆ బాణం ఎక్కడో ఒక దగ్గర తగలాల్సిందే. ఎక్కడ తగులుతది అన్నది మన చేతుల్లో ఉంది. తలకి తగులుతదా? కంట్లో తగులుతదా? గుండెకి తగులుతదా? కిడ్నీలో తగులుతదా? కాలికి తగులుతదా? కాలి వేలికి తగులుతదా అన్నది. అది మనం జూసుకుంటాం. ఆ నమ్మకం ఎప్పుడైతే పెట్టుకుంటామో, ఈ ప్రక్రియ మీద నమ్మకం పెట్టుకుంటామో, ఈ ప్రక్రియ అంటే మన కర్మ విపాక ధ్యానం గాని, మన పశ్చాత్తాప ప్రాయశ్చిత్త పరివర్తన ధ్యానం గాని, ఏదైతే మనం ధ్యానాలు చేస్తున్నామో, ఆ ధ్యానం మీద పెట్టుకున్నప్పుడు నమ్మకం పెట్టుకున్నప్పుడు శరణాగతి ఇచ్చేయండి సార్. ఆ ధ్యానం వల్ల పోతుంది. నా కర్మలు పోతాయి. నేను పశ్చాత్తాపంలో ఉంటాను. పరివర్తనలో ఉంటాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో తప్పకుండా మనము ఆహ్, ఆ భయం అనేది మనకు పోతది. ఆ నెగెటివ్ థాట్స్ అనేవి రావడం మానేస్తాయి. తగ్గుతాయి. కనీసం మల్టిప్లై అవ్వవు. ఒకటొచ్చినప్పుడు మనం అనుకున్నాం అనుకోండి, అయ్యా! నీకు శరణాగతి నేను భగవంతుడా నువ్వే నన్ను చూసుకోవాలి. నువ్వే నన్ను కాపాడాలి అని అనుకున్నప్పుడు, ఆ నెగెటివ్ థాట్ ఇందాక చెప్పింది ఒకటి 10 అయిందని చెప్పాను గదా! ఒకటి 100 అయిందని చెప్పా గదా! ఆ ఒకటి ఆగుతది. ఆ ఒక్కదాంతో ఆగుతది. మళ్ళీ కాసేపు భగవన్నామ స్మరణ చేసుకున్నప్పుడు, శరణాగతిలో ఉన్నప్పుడు, అయ్యా! నేను సర్వం నీకే అంకితం ఇచ్చాను. నువ్వే చూసుకో. నా పిల్లల్ని నువ్వే చూసుకో. నా జీవితాన్ని నువ్వే చూసుకో అని ఎప్పుడైతే మనం సరెండర్ చేస్తామో, ఆ నెగెటివ్ థాట్స్ తగ్గుతాయి. మళ్ళీ కాసేపయ్యాక మళ్ళీ వస్తాయి నెగెటివ్ థాట్స్. మళ్ళీ శరణాగతిలోకెళ్ళాలి. అంతే. మనం చేయాల్సిందల్లా నెగెటివ్ థాట్స్ వచ్చినప్పుడల్లా భగవంతుడా నువ్వే ఉన్నావు. నువ్వే చూసుకో అని మనం ఎప్పుడైతే అంకితం ఇచ్చేస్తామో, సర్వం అంకితం ఇచ్చేస్తామో, అప్పుడు ఆ నెగటివిటీ తగ్గుతది. నెగటివిటీ తగ్గినప్పుడు మనలో మార్పు తప్పకుండా మనకి కనిపిస్తది. మన చుట్టుపక్క వాళ్ళకి కూడా కనిపిస్తది ఆ మార్పు. శరణాగతిలో ఉన్నప్పుడు ఆ మార్పు ఎంత ముఖ్యమైందంటే మనకి, మన చుట్టుపక్క వాళ్ళకి కూడా చాలా కనిపిస్తది ఆ మార్పు. అయితే ఇదొక కథ. ఒక కథ మనం చెప్పుకున్నాం. ఇంకొకటి చెప్పుకుందాం. శరణాగతి అన్నప్పుడు. ఇక్కడేంటంటే అమ్మవారి విషయంలో అమ్మవారికి అన్నీ ఉన్నా కూడా ఆమె శరణాగతికి ఇచ్చేసింది. ఇంకో కథ చెప్పుకుందాం. ఇది నేను ఆల్రెడీ ఒకసారి మన క్లాసెస్‌లో చెప్పిన కథే. బట్ ఎవరైనా కొత్త వాళ్ళుంటే వాళ్ళకి తెలీదు ఈ కథ. అయితే ఒక ఊర్లో ఒక పురోహితుడు ఉంటాడనమాట. ఆయనకి తిండికి ఆయనకి ఆళ్ళ ఫ్యామిలీకి తిండికి కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితుల్లో ఉన్నాడాయన. అగ్రహారంలో ఉంటారు. ఆయనకి తిండికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితిలో ఉన్నారనమాట. ఏంటి అంటే పద్యాలు, జపాలు ఏవైనా ఇవి చేస్తే గాని వాళ్ళకి రోజు పూట గడవదు. అలాంటి స్థితిలో ఉన్నారు. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత చదువుకున్నా పూట గడవని స్థితి. ఆయనకి, వాళ్ళ పిల్లవాడికి అందరికీ కూడా. ఒక పిల్లవాడున్నాడు. వాళ్ళకొక అబ్బాయి ఉన్నాడు. ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ల పిల్లవాడు ఉండేవాడన్నమాట. ఆ పిల్లవాడేంటి ఆడుతూ పాడుతూ ఉన్నాడు. ఎక్కువ బాధలు, బాధ్యతలు తెలీవు ఆ పిల్లవాడికి. ఏదో చెప్పినట్టు వాళ్ళ నాన్న చెప్పినట్టు ఏదో చదువు నేర్చుకోవడము. ఈ పండితుడు అంటే ఇప్పుడు నాన్న పండితుడు అంటే తప్పకుండా అవే నేర్చుకుంటారు కదా! అంత జ్ఞానాన్ని నేర్చుకోవడము, మంత్రాలు చదవడం అలే నేర్చుకుంటాడు గానీ దాని విలువ, దాని వాల్యూ తెలీదు అతనికింకా.
ఏదో మంత్రాలు చెప్తున్నాడు, పొద్దున్న లేయిస్తున్నారు, స్నానం చేస్తున్నారు, విభూతి పెడుతున్నారు, మంత్రాలు చదవమంటున్నారు. అంతే, అంతవరకే. దాని విలువ గాని, దాని మహత్యం గాని ఏమీ తెలియదు. అయితే ఈ తండ్రి ఏంటంటే ఒకరోజు ఆ ఊర్లో ఒక శెట్టి గారని ఒక పెద్దాయన ఉండేవారన్నమాట. వాళ్ళ ఇంట్లో పూజ అంటే వీళ్ళ నాన్న వెళ్ళాలి. ఆ పూజ చేయించాలి వాళ్ళ ఇంట్లో. అయితే వీళ్ళ నాన్న అంటాడు, ఈ పిల్లవాడికి చెప్తాడు, "ఈరోజు పూజుంది. నేను పూజకి వెళ్ళాలి. నాకు లేట్ అవుతుంది. కాకపోతే ఈ ప్రసాదం ఏదైతే ఉందో ఈ అమ్మవారి వాళ్ళకు ఊర్లో ఒక అమ్మవారి గుడి ఉందన్నమాట. ఆ అమ్మవారి గుడిలో ప్రసాదం చూపించి, అమ్మవారికి ప్రసాదం అర్పించి, ఆ ప్రసాదం నువ్వు శెట్టి గారింటికి తీసుకురా. నేను వెళ్ళిపోతాను. పూజ చేయడానికి నేను వెళ్తాను" అని చెప్తాడన్నమాట. వెళ్తాను అని చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ ఆ ప్రసాదం ఏదైతే ప్రసాదం ఉందో ఆ ప్రసాదం తీసుకెళ్తాడు. అమ్మవారికి తీసుకెళ్ళి ఆ అమ్మవారికి ఆ నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా అమ్మ వచ్చి తిను అంటాడు. ఆ అమ్మవారు వచ్చి తినదు. అంటే అమ్మవారు కదా మరి, విగ్రహం రాతి విగ్రహం కదా, తినదు. కూర్చుంటాడు అక్కడ. అమ్మ నువ్వు వచ్చి తింటావా తినవా, నువ్వు తినేదాకా నేను వెళ్ళలేను. మా నాన్న నీకు ప్రసాదం పెట్టిన తర్వాతే నన్ను వెళ్ళమన్నాడు వాళ్ళ ఇంటికి. ఆ శెట్టి గారింటికి రమ్మన్నాడు. నేను ప్రసాదం మిగిలిన ప్రసాదం తీసుకొని వెళ్ళాలి. నువ్వు తింటావా తినవా, నువ్వు తినేదాకా నేను కదలను అంటాడు. కూర్చుంటాడు. మాట్లాడుతుంటాడు అమ్మవారితో. అంటే కంప్లీట్ గా ఏంటంటే మాట్లాడతాడు. ఆ అమ్మవారు వస్తుంది. చక్కగా ఇంత ముద్ద ఆ, హల్వానో స్వీటో ఏదో ఉంటది కదా, ఇంత ముద్ద ప్రసాదం తీసుకొని ఆ మిగతాది ఆ అబ్బాయికి చెప్తుంది, నాయన తీసుకెళ్ళు శెట్టి గారింటికి అని చెప్తుంది అనమాట. ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, చక్కగా తీసుకొని దాని మీద మళ్ళీ మూత అదంతా పెట్టేసుకొని చక్కగా తీసుకొని ఆడుకుంటూ వెళ్ళిపోతాడు శెట్టి గారింటికి. శెట్టి గారింటికి వెళ్ళంగానే వాళ్ళ నాన్న చూసినప్పుడు ఇంత ముద్ద తక్కువైంది ప్రసాదంలో. ఇంకా వాళ్ళ నాన్న చితకబాత్తాడు. అసలు ప్రసాదము దీనికి నీకు తెలియలేదు అంటే, లేదు నేను తినలేదు, అమ్మవారు వచ్చి తింది అని చెప్తాడు ఆ పిల్లవాడు. అమ్మవారు తినడం ఏంటి, రాయి ఎక్కడైనా వచ్చి తింటుందా, అమ్మవారు తినాల్సిన అవసరమే. అంటే మనం అందరం అమ్మవారిని నమ్ముతాం కానీ అమ్మవారు వచ్చి తింటుందంటే మనం ఎవరైనా అదే క్వశ్చన్ అడుగుతాం. నిజంగా అమ్మవారు వచ్చి తినిందా అని మనం ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం. ఎవరం కూడా మనం అమ్మవారు, ఇప్పుడు నేను వచ్చి చెప్పాను అనుకోండి మా ఇంట్లో అమ్మవారిది అంటే, ఓ నిజంగానా, ఏది ఫోటో చూపించండి, వీడియో చూపించండి అంటే చెప్పిన దానికి ఎవరు నమ్మరు కదా. అట్లానే పిల్లవాడిని బాగా కొడతాడనమాట వాళ్ళ నాన్న. ఇంకా పిల్లవాడికి చాలా కోపం వస్తుంది. వచ్చి అంటాడు, పదండి నేను తీసుకెళ్తాను అంటే అందరూ వెళ్తారు గుడికి. అమ్మా నువ్వు తిన్నావు కదూ నా దగ్గరికి వచ్చి ప్రసాదము, నువ్వు తిన్నావని వాళ్ళకి చెప్పు. నువ్వు తినలేదు, నేను తిన్నానని, నువ్వు తిన్నావని నేను చెప్తే వాళ్ళు ఎవరూ నమ్మట్లేదు. నువ్వు చెప్పు, నువ్వు చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి కదలను అంటే ఏమీ రాదు. అంటే ఏమి చప్పుడు రాదు. కాసేపు అలానే అమ్మవారితో గొడవ పడతాడు. వీళ్ళందరూ తిడుతూ ఉంటారు, ఏంట్రా అమ్మవారితో అలా మాట్లాడుతున్నాను. లేదు ఇందాక అమ్మవారు వచ్చింది, తినింది నా 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 ప్రసాద్, నువ్వు పెట్టమన్నదే ప్రసాదం నేను పెట్టాను, అమ్మవారు తినింది అంటే అప్పుడు మళ్ళీ అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఆ ప్రసాదం తిని చూపించగానే అందరూ నిర్ఘాంతపోతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిర్ఘాంతపోతారు అనమాట. అంటే ఏంటి అంటే ప్రతి ఆ సిచ్యువేషన్ లో అంటే ఈ పిల్లవాడి దగ్గర ఏమీ లేదు, ఇంకా అన్ని వదిలేసినప్పుడు ఆ అమ్మవారి మీద నమ్మకం పెట్టుకొని శరణాగతి సరెండర్ అయిపోయాడు. నువ్వు తింటావా చేస్తావా, నువ్వు నాకు చెయ్యి అంతే అని ఒక కంప్లీట్ సరెండర్ అన్నమాట. నువ్వే చెయ్యి, నాకు తెలియదు నువ్వేం చేస్తావో, నువ్వు చెయ్యి అని. రెండు రెండు పరిస్థితులు ఉంటాయి మన జీవితంలో. ఒకటి ఏంటంటే అన్నీ ఉన్న పరిస్థితి, ఒకటి ఏమీ లేని పరిస్థితి. రెండూ అనుభవిస్తారు. అంటే అన్నీ ఉన్నవంటే అన్నీ ఉన్నట్టు కాదు, కావాల్సినంత అన్నీ ఉన్నట్టు అని నేను చెప్పేది. జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఆ మన లైఫ్ జర్నీలో రెండు పరిస్థితులను కూడా అనుభవిస్తాం. ఒకటి అన్నీ ఉన్న పరిస్థితి, ఒకటి ఏది లేని పరిస్థితి కూడా. అంటే ఇబ్బందులు ఉన్న పరిస్థితి. ఏది లేదు అంటే చాలా ఇబ్బందులుగా సతమతం అవుతూ ఉంటాము రకరకాలుగా. మానసిక స్థితి వల్ల అన్నీ ఉన్నా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు, ఏమీ లేకుండా ఆనందంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీనేమో దీన్ని డబ్బుతో కొలవకండి. నేను చెప్పేది ఏదైనా సరే ఏంటంటే ఆ స్థితి, మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఐదర్ మనం కష్టపడుతున్నాము, లేదంటే ఇబ్బంది పడుతున్నాము, లేదంటే అన్ని అన్ని సజావుగా జరిగిపోతున్నాయి. అనుకున్నవి అనుకున్నట్టు జరిగిపోతున్నాయి అనుకోండి. రెండు రెండు స్థితులు ఉంటాయి మన జీవితంలో. రెండు స్థితుల్లో కూడా మనం శరణాగతిలోనే ఉండాలి. ఏమీ లేనప్పుడు మనం ఏం చేస్తాము, శరణాగతిలోకి వెళ్ళిపోతాం. ఈజీ అది. ఏమీ లేనప్పుడు ఏం చేస్తాం, భగవంతుడా నువ్వే చూసుకో అంటాం. కానీ అన్నీ ఉన్నప్పుడు ఏం చేస్తాము, శరణాగతిలోకి వెళ్ళము. అన్నీ ఉన్నప్పుడు మనకు అన్నీ ఉంది కదా, అంటే ఎలా అంటే అన్నీ ఉన్నప్పుడు ఆమ్, ఈజీగా తీసుకుంటాం అనమాట. దాని విలువ తెలియదు మనకి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్వతీదేవి కథలో లాగా అన్నీ ఉన్న పార్వతీదేవి స- సర్వం అంకితం చేసుకుంది జగన్నాథుడికి, ఆ ఆ విశ్వేశ్వరుడికి మొత్తం ఇచ్చేసింది.
అందరూ అన్ని ఎత్తి పొడుస్తున్నా ఒక్కసారి కూడా కూర్చొని నా బ్రతికింతే, మా నాన్న పర్వత మహారాజు, ఆయన నాకు ఇంతే ఇచ్చాడు, ఈయనకిచ్చి కట్టబెట్టాడు, నేను ఈయనే చేసుకున్నాను కూర్చొని ఏడవలేదు, ఒక్క రోజు కూడా బాధపడలేదు. అసలు అవి దానికి విలువ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే శరణాగతిలో ఉంది. శరణాగతిలో ఉన్నప్పుడు అవేమి మనకు పట్టించవు. అంటే మనకి ఎవరు ఎంత చెప్పినా కూడా ఆ భగవంతుడి మీద నమ్మకం అలానే ఉంటుంది, అసలు అది తగ్గదు. అయితే ఈ శరణాగతిలో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది, మనం అందరం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, శరణాగతిలో ఉన్నప్పుడు భగవంతుడిని ఎలా నమ్ముకుంటామో ఆయన తత్వాన్ని మనం పాటించాలి. రాముడు అంటే రామతత్వం ఉంది, కృష్ణుడిని నమ్మితే కృష్ణతత్వం ఉంది, శివుడిని నమ్మితే శివతత్వం ఉంది. ఏంటి ఆ తత్వాలు? కృష్ణుడు ఎప్పుడూ మనం ధర్మం గురించి చెప్పాడు. అలానే శివుడు ఎంత సింపుల్ గా ఉండాలో, సింప్లిసిటీ అన్నమాట. ఆయన అంటే అసలు ఇంకా ఆయన చూస్తే ఏమీ లేవు, ఏ కోరికలు లేవు, ఏమీ లేవు. ఎవరు అడిగినా ఎవరు పిలిచినా చక్కగా ఏది అడిగితే అది ఇచ్చేసేవాడు, అందుకే భోలా శంకరుడు అంటారు. రాముడు ఎలా మనం అంటే రామతత్వం ఎలా అంటే, ఎలా జీవితాన్ని ఎలా కొనసాగించాలో, భార్యని ఎంత చక్కగా ఎంత బాగా చూసుకోవాలో, మనం రాముడు క్లాస్ లో చూసుకున్నాం, విన్నాం మనం, రాముడు ఎంత బాగా చూసుకున్నాడు పెళ్ళాని అని. అయితే ఇవన్నీ చేసినప్పుడు ఈ తత్వాలని మనము ఉపయోగించాలి. శరణాగతి అనగానే ఆ కూర్చొని దండాలు పెట్టుకొని రామకోటి, ఇందాక చెప్పా కదా మా అమ్మమ్మ రాసినట్టు రామకోటి రాయడం కాదు, ఆయన చెప్పిన తత్వాలని మనము పాటించాలి. కానీ మనం ఎలా తయారయ్యాము? మొన్న క్లాస్ లో కూడా ఇదే చెప్తున్నా, రాముని పూజ చేస్తాము. మా అమ్మ మా అమ్మ నాన్న మాకు ఇచ్చిన ఆస్తిలో మా తమ్ముడి కంటే నాకు ఎక్కువ ఆస్తి రావాలి, ఆయన కంటే నాకు మంచి ఇల్లు రావాలి, వాడికి పిచ్చిలు వచ్చినా పర్లేదు, రాముని పూజ చేస్తాం, రాముని పోయి అది అడుగుతాం. అంటే మనం ఏం పాటిస్తున్నాం? ఏ శరణాగతిలో ఉన్నాం మనము? అందుకనే శరణాగతి అంటే సర్వం అంకితమే కాదు, అంకితం ఇచ్చేసి వాళ్ళ తత్వాలను మనము మన లైఫ్ లో, మన 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 జీవితంలో దాన్ని మనము చక్కగా దాన్ని ఉపయోగించాలి, అంటే వాడుకలో పెట్టాలి. అంతే. కృష్ణుడి కృష్ణుడి పూజిస్తాము, అక్కడికి వెళ్ళి వేరే ఇంకేదో అడుగుతాం, కోరికలు కోరికలు కోరికలు, కంపారిజన్ కంపారిజన్ కంపారిజన్, వాళ్ళకి వచ్చింది వాళ్ళకి వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. వాళ్ళ తత్వాలని మాత్రం మనం స్వీకరించాం, అవి మనం ఏది పట్టించుకోం. నేను దండం పెట్టుకుంటున్నాం కదా, నాకు ఎందుకు రావట్లేదని. మరి వాళ్ళు చెప్పిన తత్వాలు ఏవైనా మనం గుర్తుంచుకుంటున్నావా? లేదు. ఇక్కడ మెడిటేషన్ చేస్తాం, ఇక్కడ ధ్యానం చేస్తాం, అక్కడ పోయి ఇంకొకరి గురించి ఆశమ్మ భోషమ్మ ఇవే మాటలు. మనం ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, ఎరుక వచ్చింది కాబట్టి ఇంకా అడిషనల్ గా, అంటే మనం రోజు ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఎక్కువ మనము అంటే ఆ శరణాగతి అంటే కంప్లీట్ సరెండర్ లో ఉండాలి. ఇవి ఏమి మనకి భౌతికమైనవి ఏవి వచ్చేవి తగ్గించుకోవాలన్నమాట. అలానే శరణాగతిలో ఉన్నప్పుడు మనకి ఈ అర్షడ్ వర్గాలు ఏవైతే మనం ప్రతిరోజు చదువుకుంటామో, ఆ వర్గాలను కూడా పాజిటివ్ గా మార్చే శక్తి మనకు వస్తుంది. ఎందుకంటే భగవంతుడి నామస్మరణలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి అర్షడ్ వర్గాలు ఉన్నా కూడా దాన్ని మనము పాజిటివ్ గా మార్చుకోగలం అనమాట. అంటే ఇప్పుడు మీకు డబ్బు మీద ఆశ ఉందనుకోండి, డబ్బుని సంపాదిస్తాం, ఆ డబ్బుని సంపాదించి కావాల్సిన వాళ్ళకి, అంటే డబ్బు అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చే దానం ఇచ్చే ఆ స్థితికి చేరుకుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళ తత్వాలను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు ఆ నాలెడ్జ్ ని, అంటే మనకు ఆ జ్ఞానాన్ని ఆ భగవంతుడే మనకు అందిస్తాడు. సో అందుకని శరణాగతి అన్నప్పుడు ఉట్టి ఏదో ఓం నమ శివాయ అనుకోవడం కానీ, శ్రీమాత్రయ నమః అనుకోవడం కానీ, లేకపోతే శ్రీమన్నారాయణ అనుకోవడం, అది ఒక్కటే అనుకొని ఆపేయడం కాదు. ఆ తత్వాలని పాటించాలి, అలాగే కంప్లీట్ సరెండర్ లో ఉండాలి. అండ్ భగవంతుడికే సరెండర్ కాదు, మనం ఈ మానవ జీవితాన్ని ఎత్తినందుకు మన చుట్టుపక్క వాళ్ళందరికీ కూడా కావాల్సినంత, వాళ్ళకి కావాలి ధర్మానికి సరెండర్ అవ్వాలి. మెయిన్ శరణాగతి అనేది ధర్మానికి కూడా, మనం చేయాల్సిన ధర్మాలన్నిటికి కూడా సరెండర్ అయిపోయి ఎప్పుడైతే మనం జీవనాన్ని కొనసాగిస్తామో అప్పుడు మనకి ఆ ఉన్నత స్థితికి చేరుకుంటాం మాస్టర్స్. సో అది ఈరోజు మన క్లాస్ శరణాగతి. ఇంకా ఆల్మోస్ట్ రాత్రి అంటే మాకు 10 అవుతుంది కాబట్టి మన టైం అవ్వచ్చింది కాబట్టి, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్, దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ ని డిస్కస్ చేసుకుందాము. సీత గారు చెప్పండి అమ్మా. మా సౌమ్య తల్లి, అసలు సాయిరామ్, అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి అంటే రోజుకొక ఆ ఏమంటారు ఆణిముత్యం తెలుసుకుంటూ ఉన్నాను నాన్న. సౌమ్య, నువ్వు ఇంకా సౌమ్యంగా అవుతున్నావు నాన్న, నాకు తెలుస్తుంది. అదే మాస్టర్, నాది ఏమీ లేదు, నేను జస్ట్ ఒక క్యారియర్ ని మాత్రమే.
ఆ భగవంతుడు ఇచ్చిన మన మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానాన్ని నేను అందజేస్తున్నాను. నేను చెప్పింది ఏమీ లేదు ఇందులో, నా గొప్పదనం ఏమీ లేదు, అంతా ఆ ఆ శివార్పణం అంతే, ఇంకేమీ లేదు మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ తల్లి, అద్భుతంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇందాక నాకు ధ్యానంలో కూర్చున్నప్పుడు సమ్ సెకండ్స్ లీలగా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది అనమాట, ఫోటో లాగా రీల్ లాగా వెళ్ళిపోతూ ఉంది. పాతకాలం సినిమాల్లో హీరోయిన్స్ ఉంటారు చూడు నాన్న, చక్కగా చీర లంగా ఓణి వేసుకొని బ్లాక్ అండ్ వైట్ అలా వేసుకొని స్పీచ్ ఇస్తుంటారు చూడు, అవి రకరకాల భంగిమల్లో నాకు కనిపిస్తూ వచ్చింది నాన్న. మరి అర్థమేంటో తెలియదు, చాలా అద్భుతంగా ఉంది. చాలా ప్లెజెంట్ గా చేశాను ఈ రోజు ధ్యానం కూడా, చాలా బాగుందమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తల్లి. కృష్ణార్పణం అమ్మ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకెవరికైనా ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, లేదంటే మనం క్లాస్ ముగించుకుందాం. ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా చెప్పండి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇంకెవరికి క్వశ్చన్స్ లేవనుకుంటాను, ఎవరు హ్యాండ్ రేస్ చేయలేదు. సో ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ విశ్వానికి, ఈ మాస్టర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరం కూడా చక్కగా శరణాగతిలో ఉంటూ మనము మన ధర్మాన్ని పాటిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాస్టర్స్. మేడం చాలా బాగుంది మేడం. కథలోనే మనం నేర్చుకోవాల్సింది చాలా చక్కగా వివరించారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణార్పణం మాస్టర్. థ్యాంక్ యూ.